ఫ్రెండ్స్, మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో. శ్రావణ మాసంలో అందరూ పట్టు చీరలు కట్టుకోవాలనుకుంటారు కదా. ఇలా సారీ ప్రీప్లీటింగ్ చేసి పెట్టుకుంటే మనకు ఆ రోజు పూజ రోజు కట్టుకోవడం చాలా ఈజీగా ఉండిద్ది. అసలు ఎలా అనేది ఇంకా వీడియోలో చూద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, సారీ ప్రీప్లీటింగ్ చేస్తున్నా. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చి సారీ పిన్స్ అండ్ ఐరన్ బాక్స్. నేను స్టీమ్ ఐరన్ బాక్స్ లేదని నేను వాటర్ తీసుకున్నాను. మన క్లిప్స్ కూడా ఏం అవసరం లేదు, ఈజీగా ఎట్లా ఐరన్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ప్రీప్లీటింగ్ చేసుకోవచ్చు, ఎవరు అవసరం ఉండదు, ఇంకో పర్సన్ కూడా అవసరం లేదు. క్లియర్గా అన్ని పిన్ టు పిన్ చెప్తున్నాను వీడియోలో. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకి పైట్ అనేది మనకి ముఖ్యం కాబట్టి పైట్ చెంగుకి మనకి బ్యాక్ సైడ్ ఎంత కావాలో అంత లెంత్ మనకు కావాల్సిన వరకు చూసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. మనకు కావాల్సిన కొలతలు ఫస్ట్ పిన్స్తో పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం పైనుంచి బ్యాక్ సైడ్ నడుము దగ్గర వరకు ఒక కొలత పెట్టుకోవాలి. దాని దగ్గర నుంచి మనం పర్ఫెక్ట్గా పెట్టుకొని ఒక పిన్నిస్ పెట్టుకుంటే మనకి ఎక్కడి వరకు పైనుంచి చుట్టి నడుము వరకు ఒక కొలత పెట్టుకోవాలి. మనం ఆ కొలత పిన్నిస్ అక్కడికి ఒక పిన్నిస్ పెట్టుకుంటే మనకు అదొక కొలతలా ఉండిద్ది. మనకి టేప్ కొలతలు అవసరం లేదు, ఇట్లా మనం కొలత పెట్టుకోవచ్చు. మనకి మనం చేసుకుంటున్నాం కాబట్టి టేప్తో కొలతలు కొలుచుకునే అవసరం ఉండదు. ఇంకో కొలత వచ్చేసి మనం కింద కట్టు చెంగు అంటారు కదా, దాన్ని ఒక చుట్టు పెట్టుకొని దాని దగ్గర నుంచి కూడా ఒక పిన్నిస్ పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎక్కడెక్కడ పిన్నిస్లు పెడుతున్నానో, మనకు వాటి వరకు మెయిన్ పెట్టుకుంటే సరిపోద్ది, మిగతా అవసరం లేదు. కింద కుర్చీల దగ్గర నుంచి అదే కట్టు చెంగులో నుంచి ఒక పిన్నిస్ పెట్టాం కదా, అక్కడి నుంచి మనం నడుము దగ్గర ఒక పిన్నిస్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఆ మధ్యలో కుర్చీలు వస్తాయి. తర్వాత పైన బయట చెంగుకి వచ్చేసి కుర్చీలు చూసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫస్ట్ కుర్చీ మాత్రం కొంచెం పెద్దది పెట్టుకొని మిగతాయి చిన్న పెట్టుకుంటే మనకి సారీ కుర్చీలు అనేవి మంచి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. 9 అట్లా రావాలంటారు కదా, మ్యాక్సిమం నాకు 8 వచ్చినాయి, అంత మరీ ఎక్కువ రాలేదు. కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నా, అది కూడా వీడియో తీస్తూ చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎవరైనా సీనియర్స్ చూస్తున్నట్టయితే గైడ్ చేయండి. నా దగ్గర క్లిప్స్ కూడా అవైలబుల్గా లేవు, సో నేను ప్లగ్ బాక్స్ ఉంటే దాని మీద వెయిట్ కింద పెట్టాను, వేరే వాళ్ళ సాయం లేకుండానే. చెంగు కుర్చీలన్నీ పర్ఫెక్ట్గా చూసి జాగ్రత్త పెట్టుకొని ఐరన్ చేసుకోవడమే ఒకదాని తర్వాత ఒకటి. నేను అన్ని పిన్నిస్లు పెట్టుకున్నాను. మన దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు కాబట్టి నేను వాటర్ పెడుతున్నా, ఎందుకంటే వాటర్ వేస్తున్నాను. బాక్స్ హీట్ ఎక్కువైందనుకో మన సారీ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యిద్ది. దానికోసం మనం వాటర్ వేసుకుంటూ ఐరన్ చేసుకుంటే సారీ అక్కడ డ్యామేజ్ అవ్వకుండా మనకి మంచిగా వచ్చిద్ది. ఐరన్ అనేది ప్లీట్స్ కూడా బాగా వస్తాయి. నాకు ఎలా ఈ పాయింట్ తెలుసు అంటే, నేను లాస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాము అన్న వీడియో తీద్దామన్న లెక్కలోనే ట్రై చేశాను, కానీ మనకి కరెంట్ అంత సహకరించలేదు. ఒక శాంపుల్గా ఒకసారి ట్రై చేసాం, కానీ అది ఏమైందంటే శారీ అనేది డ్యామేజ్ అయిపోయింది. హీట్ ఎక్కువ అయిపోయి శారీ అనేది కాలిపోయింది. అంటే కొంచెం అంత బాగా కాకుండా కొంచెం అక్కడక్కడ రఫ్ అయినట్టు కాలిపోయింది. సో అందుకు నేను ఈసారి వాటర్ ప్లింక్ చేసుకుంటున్నా, ఎక్కడ అనేది హీట్ ఎక్కువ అవ్వకుండా సారీ ఏం డ్యామేజ్ అవ్వకుండా. అంటే మనం బయట అమౌంట్ ఇచ్చి మనం సారీ ప్లీప్లీటింగ్ అవి చేయించుకునే కన్నా మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు అన్న లెక్కలో వీడియో తీసి పెడుతున్నా. ఎవరికైనా యూజ్ అవుతే యూజ్ చేసుకోవచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్లో షేర్ చేయండి. ఎక్కడైనా స్కిప్ చేయకండి, ఎక్కడైనా స్కిప్ చేసినా అర్థం కాదు. అంటే కొన్ని ఉంటాయి కదా, అవి అర్థం కావు, మళ్ళీ మిస్ అయిందంటే క్లమ్జీగా అయిపోద్ది. ఎందుకంటే నేను చెప్పడమే కొంచెం క్లమ్జీగా ఉంది, వీడియో చూసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చెస్ట్ దగ్గర బ్లీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ సరి చేసుకోవాలి. నేను టేప్తో కొలుస్తున్నది ఏంటంటే, నేను చెస్ట్ దగ్గర నుంచి శంఖ కింద వరకున కొలత తీసుకున్నా, నాకు 12 వచ్చింది. ఎందుకంటే నేను అక్కడి నుంచి అక్కడికి కొలుచుకొని మళ్ళీ చెస్ట్ దగ్గర నుంచి ఎంతకు వచ్చిందో కొలుచుకొని మొత్తం చూసుకొని చేసుకున్నా. అదొక్కటే నేను కొలత చూసుకొని టేప్తో చేసుకున్నా, మిగతా అన్నీ నార్మల్గానే చేశాను. పైన స్టెప్ పిన్ని దగ్గర నుంచి కింద చెస్ట్ వరకు శంఖ వరకు నాకు 12 వచ్చింది. దాని సైడ్ చెస్ట్ వరకు ఏమో 14 వచ్చింది. మరి ఎవరికైనా ఒకలా ఉండదు, వేరువేరుగా ఉంటే. అవి మనం సెల్ఫ్గా చేసుకుంటున్నాం కాబట్టి చూసి కొలుసుకొని చెయ్యాలి. అలా కొలుస్తారో లేదో కూడా నాకు తెలీదు. నేను ఏదో నాకు వచ్చినట్టుగా నేను అట్లా కొలతలు తీసుకొని చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ అయితే మాత్రం ఏమనుకోకండి, ఎవరైనా సీనియర్స్ చూస్తున్నట్టయితే కాస్త గైడెన్స్ ఇవ్వండి. అలా అన్ని ప్లీట్స్ అన్నీ సమానంగా పెట్టుకొని ఇంకా మెల్లగా ఐరన్ చేసుకున్నా వాటర్ వేసుకొని. మెయిన్ నాకు లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇక్కడే, ఈ ప్లీట్స్ దగ్గరే హీట్ ఎక్కువ అయ్యి ప్లీట్స్ దగ్గర కొంచెం రఫ్గా కాలిందని చెప్పాను కదా, అది ఇక్కడ మాత్రమే కేర్ఫుల్గా చూసుకొని మనం చేసుకోవాలి.
ఐరన్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, నార్మల్ ఐరన్ బాక్స్తో చేస్తే మాత్రం అదొక్కటి వాటర్ మాత్రం కంపల్సరీగా వేసుకొని చేసుకుంటే బెస్ట్. మనకు అది సారీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది, అదొకటి చూసుకోండి. ఇందాక స్టార్టింగ్లో వీడియోలో చెప్పా కదా నడుము వరకు పిన్నీస్ పెట్టుకున్నా అని, అక్కడ వరకు ఇట్లా ప్లీట్స్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అక్కడ వరకు వచ్చింది, నడుము దగ్గర పెట్టుకున్న వరకు ప్లీట్స్ వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అట్లా అక్కడ వరకు ప్లీట్స్ పెట్టుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా కుర్చీలు మంచిగా ఐరన్ అయి కనిపిస్తాయి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ చూద్దాము. నేను ఫస్ట్లో చెప్పాను కదా, శారీ నడుము దగ్గర ఒక పిన్నీసున కింద కట్టు చెంగులో దగ్గర నుంచి రౌండ్గా ఒక దగ్గర పిన్నీస్ పెట్టమని చెప్పాను కదా, అక్కడి నుంచి ఆ నడుము దగ్గర పెట్టుకున్న పిన్నీస్ వరకు కుర్చీలు తెచ్చుకోవాలి. ఆ నడుము దగ్గర పెట్టుకున్న పిన్నీస్కి ఒక 5 ఇంచెస్ అలా గ్యాప్ వదులుకుంటే మనకి కుర్చీల దగ్గర సైడ్ హిప్కి కుర్చీలు వస్తాయి కదా, అది పెట్టుకోవడానికి సగం క్లాత్ ఉండిద్ది. ఆ కొంచెం వదిలేసి మిగతాయన్ని సెంటర్ ప్లీట్స్ పెట్టేసుకోవడమే. సెంటర్ ప్లీట్స్ కూడా ఎట్లా పెట్టుకోవాలంటే కొంచెం ఒకటి మనం పైట్ చెంగుకి ఎలా పెట్టుకున్నాం, ఒకటి పెద్దగా మిగతాయన్ని చిన్నగా పెట్టుకున్నాం కదా, అలాగే పెట్టుకుంటే కింద కుర్చీలు సెంటర్ ప్లీట్స్ కూడా అది మనకి కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి. నేను ఏం చేశానంటే నార్మల్గా ఎప్పుడు పెట్టుకునేలా పెట్టేసుకున్నాను, దానివల్ల నాకు కొంచెం లాస్ట్లో ఫోల్డింగ్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. నాకు ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. ఒకటి చూసుకొని మంచిగా దగ్గరికి పెట్టుకోండి. నా దగ్గర చూసారు కదా ఎంత వెడల్పుగా ఉందో, అంత వెడల్పుగా కాకుండా దగ్గరికి ఉండేలా ఉండిద్ది. చెక్ తక్కువ పెట్టుకుంటే ఒకటే ఫాల్ట్ వచ్చింది నాకు, మిగతాదంతా బాగా వచ్చింది. ట్రై చేయండి. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర అప్పుడు నాకు అంత మంచి కుదరలేనే, నేను నెక్స్ట్ డే ట్రై చేశాను, అంటే కొన్ని వీడియోస్ చూసి ట్రై చేశాను, పర్వాలేదు బాగానే వచ్చింది. శారీ పైట్ చెంగు ఉండిద్ది కదా, అది రివర్స్లో వేసుకొని శారీని సెంటర్ ప్లీట్స్ అన్నీ కాకుండా అవన్నీ బ్యాక్ పెట్టి ఫస్ట్ లాస్ట్ మనకి చివరి కట్టు చెంగులో ఉండిద్ది కదా, అది ఒక్కటి పైకి వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్, అది నీట్గా. దాని తర్వాత మనం శారీని రివర్స్లో మన మీద వేసుకుంటాం కదా, అది వెనక్కి వేసి కుర్చీలు అవన్నీ పర్ఫెక్ట్గా చూసి సెట్ చేసుకోవాలి. వీడియోలో అంత మంచి క్లియర్గా కనిపించలేదు, కానీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా బాక్స్ ఫోల్డింగ్ అనేది ఒక్కటే వీడియో షార్ట్ కింద పెడతాను మంచి పర్ఫెక్ట్గా చూసి. ఫోల్డింగ్ ఒకటి ఏదో కొంచెం అంత మంచిగా రాలేదు, కానీ మిగతాదంతా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.